శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ద్వితీయ భావంలోనే కుజకేతువులు ఉన్నారండి. ద్వితీయ భావంలో కుజకేతువులు అత్యంత రాజకారకుడు అయినటువంటి మీ కుజుడు 5th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి ఆయన సంతానం వలన, వ్యాపారం వలన ధనప్రాప్తి కలిగిస్తాడు. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు భూములు కానీ, ఆభరణాలు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారు. ఏదేమైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ గురువు ప్రభావం 4th భావమే ఉంది కాబట్టి చక్కటి విద్య, అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు చాలా నిండుగా మీకు ఉంటాయి. అంతేకాకుండా నేను చెప్పినట్టుగానే ఇందాకంటే వాహన సంబంధించిన విషయాల్లో మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సంగీతంలో బాగా అంటే వాయిద్య కళాకారులు, సంగీతము, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం సరే, మ్యూజిక్ కంపోజింగ్ వాళ్ళకి కలిసి వస్తుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 15 రోజులు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి వెతుక్కుంటూ అవకాశాలు మీకు వస్తాయండి. అంతేకాకుండా కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చా పొలిటికల్ రంగంలో మినిస్టర్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళు పదవులు రావడానికి, కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. వాళ్ళ పట్ల భోజనం చేయడానికి అవకాశం ఉందండి. మీ కర్కాటక రాశి వాళ్ళకి 6వ భావాన్ని కూడా అద్భుతంగా గురుడు చూస్తున్నాడు. శత్రువుల వలన అపవాదులు ఏమి ఉండవు, మిత్రులు అవుతారు. మేనమామలకు చాలా బాగుంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించి తీరుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. అలాగే మీకు అనారోగ్య సమస్యలు దగ్గర రావు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. లా రిలేటెడ్ అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా 8వ స్థానంలో రాహు పరమ తప్పు. అంటే దూర బంధువులు చనిపోవడము, అది దూర బంధువులకు ఒంట్లో బాగుండకపోవడము, శరీరంలో పీడ కలగడము, శరీరంలో ప్రతి అవయవంలోనూ ఇబ్బంది కలుగుతూ ఉండడము, ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యవహారాలు. రాహు కంటిగా చక్షుకారకుడు కదా రాహు, కాబట్టి ఆయన కొద్దిగా ఇబ్బంది పడడానికి, కంటికి ఇబ్బంది పడడానికి అవకాశం ఉందండి. కానీ ఆయన 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మా బాబాయ్ 8వ స్థానంలో రాహు చంపేస్తాడా అనుకుంటాం, కానీ ఏమీ చంపడం. గురు ప్రభావం, గురు దృష్టి ఉందండి, కుజ దృష్టి ఉంది కాబట్టి చక్కటి రాహుకేతు సంబంధించిన పూజలు చేయించుకుంటే సరిపోతుంది. అసలు ఏం ప్రాబ్లమే ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండడానికే అవకాశం ఉంది, అది ఖచ్చితం. శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో శని మీనరాశిలో ఉండడం వలన విదేశ పర్యటన చేస్తారండి. అంతేకాకుండా మీకు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేసే అవకాశాలు, అదృష్టాలు శనీశ్వరుడు ప్రసాదిస్తాడు. భాగ్యంలో ఉన్న శని వలన రాజకీయ రంగంలో ప్రవేశము, రాజకీయ రంగంలో మీరు ఉన్నతంగా రాణించడము, కొద్దిగా ప్రవేశము, రాజకీయాల్లో ఆవేశం కూడా ఉంటుందని అంటారు కదా. ఆవేశభరితంగా ఉండి గబగబా మాట్లాడేస్తూ ఉంటాం కదా, మాట్లాడతారు కదా, అది కూడా ఉంటుంది. ఆవేశాలు తక్కువ అంటే పెద్ద సరదా కోసం ఉంటాం కానీ తప్ప బ్రహ్మాండంగా ఉంటారు మీరు రాజకీయ రంగంలో. అంతేకాకుండా భాగ్యంలో శని మీకు బిజినెస్లు బాగా డెవలప్ చేస్తాడండి. ఆయన కోల్ సంబంధించింది కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ కానీ, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయాలు అట్లా శని కారకత్వంలో ఉండే బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. ఏదైనా శుక్రుడు కూడా
మీకు పర్ఫెక్ట్గా బాగున్నాడు కాబట్టి సినిమా రంగంలో కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు ఆభరణాలు వాహనాలు కొనుక్కుంటారు. వాళ్ళ ఫిలిమ్స్ కూడా బాగా సక్సెస్ అయి తీరుతాయి, డబ్బులు బాగా వస్తాయి. మీరు ఏ బిజినెస్లో ఉన్నా, అంటే బిజినెస్ కాదండి, ఏ ఫీల్డ్లో ఉన్నా ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా చాలా బాగా మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా కర్కాటక రాశి వాళ్ళు రఘుబుద్ధులు ఒక్కడు చాలు కదండి. లాభస్థానంలో ధనప్రాప్తి బాగా కలుగుతుంది, ఉన్నతమైన ధనప్రాప్తి. మీరు చేస్తున్న వ్యాపారాల్లో బాగా రాణింపు, ఉన్నదానికంటే ఎక్కువ రావడము. అలాగే ఆలయాల సందర్శన, ఇవన్నీ కూడా లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 12వ భావంలో గురుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. భాగ్యంలో శని, లాభంలో 12వ భావంలో గురుడు కూడా విదేశాలు వెళ్తారు, ధనం ఖర్చు పెడతారు. మీకు అక్కడ సన్మానాలు, ఇక్కడ సన్మానాలు, ఇండియాలో సన్మానాలు ఇవి బాగా జరుగుతాయండి. మీకు చాలా అద్భుతంగా ఉంది. ఒక్క రాహు ఒక్కడే కంట్రోల్ చాలు. మీకు రాహు ఒకడు ఆయన ఇబ్బంది పెడతాడు మీకు అష్టమంలో ఉండి. అలాగే రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కంటికి సంబంధించిన ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు రాహుకు సంబంధించినటువంటి, కేతు సంబంధించినటువంటి పూజలు చేయించుకోవడమో, అయితే శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోవడమో, స్వామివారికి రాహుకేతులకు పూజ చేయించుకుని స్వామివారి దర్శనం చేసుకోవడం, అమ్మవారికి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన, కేతు జపం చేసుకుంటే ఉన్న దోషాలను పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తూ మంగళవారాలు రాహుకాల పూజలు చేయించుకోవాలండోయి. ఇది చెప్పదగ్గ మరీ సూచన ఏంటంటే, రాహు అష్టమంలో ఉండడం వల్ల, రాహుకేతుల మధ్యలో కాలసర్పదోషం ఉండడం వల్ల మీరు కర్కాటక రాశి వారు మాత్రం జాగ్రత్తగా అమ్మవారి యొక్క దర్శనాలు, చండీ హోమాలు, కుంకుమ పూజలు చేయించుకోవడము. అలాగే మంగళవారం రాహుకాల పూజలు చేస్తారండి. 3 to 4:30 ఏదో ఉంది, అదొకటి చేయించుకుంటే నిమ్మకాయల డబ్బాలతో దీపం వెలిగించి చేస్తారు కదా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అది మీకు ఎన్ని వారాలు వీలుంటే అన్ని వారాలు చేయండి. చాలామంది సర్వసాధారణంగా 18 వారాలు చేస్తారు, కానీ అన్ని వారాలు అందరికీ కుదరకపోవచ్చు. మీ ఇంట్లోనే చేసుకోండి, లేకపోతే గుడికెళ్ళి చేసుకోండి. మంచి గుడికెళ్ళి చేస్తే చాలా మంచిదన్నమాట, పవర్ ఎక్కువ ఉంటుంది. సో అమ్మవారి యొక్క గుడికెళ్ళితే డబ్బులు కట్టేస్తే వాళ్ళని చేస్తారు. చేయించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయండి. అమ్మవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహుకేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, వాళ్ళు చేయించుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వల్ల మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో, అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకోనో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి
మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశిలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.